మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో విజయోత్సవ సభలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రశేఖర్ రావు మీద ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది అని, మునుముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కూడా ఈడీ ఎఫెక్ట్ త్వరలో ఉంటుందన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిన్న సిద్దిపేటలో జరిగిన మీటింగ్ కి ఇంకొకడు వస్తాడని హరీష్ రావు కలగన్నాడా? రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది అని బూతు అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు నా గెలుపు కోసం కష్టపడ్డారు. వారికి మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో డబ్బుతో గెలవలేమని నిరూపించామని, ఎంపీ ఎలక్షన్లో 500 కోట్లు ఖర్చు పెట్టిన వెంకట్రామిరెడ్డి గెలవలేదన్నారు. మెదక్ పార్లమెంట్ గెలిచి మోదీకి గిఫ్ట్ ఇచ్చామని, ప్రతి సమస్యను భారత పార్లమెంటులో విన్నవిస్తా అని, రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపిస్తా అన్నారు. మెదక్ మున్సిపాలిటీలో స్థానిక సంస్థలలో బీజేపీ జెండా ఎగరాలి అని ధీమా వ్యక్తం చేశారు. అజంతా రాయలసీమ ఎక్స్ప్రెస్ ను అక్కన్నపేటలో, చేగుంటలో ఆపే విధంగా సౌత్ రైల్వే జీఎంకు విన్నవిస్తా అన్నారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడంలో నేను ఒక్కడిని కావడం సంతోషంగా ఉందన్నారు. వెంకట్రామిరెడ్డి లక్షల కోట్లకు అధిపతి. లక్షల కోట్లున్న వెంకట్రామిరెడ్డికి ఎంత విలువ ఉంటుందో పూటకు బువ్వలేనటువంటి బీజేపీ కార్యకర్తకు కూడా మా పార్టీలో అంతే విలువ ఉంటుంది అన్నారు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామిరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి మువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్టు పాపం దాడికి ఇంకా వెంకట్రామిరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు జనవంతులు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకట్రామిరెడ్డి గారు మెదకోట, మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకట్రామిరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జనం మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామిరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు. బాధపడద్దు. మాట పడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా? ఎప్పుడన్నా హరీష్ రావు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం.